హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఒరిజినల్ మామిడికాయ పులిహోర అండి. ఒరిజినల్ అని ఎందుకు అన్నానంటే ఇవి మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు నుంచి వచ్చిన కాయలు అనమాట. సో ఎలాంటి కెమికల్స్ అండ్ ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పండించిన కాయ అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడైతే నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. రైస్ వచ్చేసరికి 1 kg రైస్ కండి క్వాంటిటీస్. అండ్ అలాగే పల్లీలు వచ్చేసరికి 100 grams తీసుకున్నాను. అండ్ పోపు గింజలు వచ్చేసరికి శనగపప్పు 1 tablespoon, మినప్పప్పు 1 tablespoon, జీలకర్ర 1 tablespoon అండ్ ఆవాలు 1 tablespoon, ఎండుమిర్చి 7 తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసరికి 5 అండ్ అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1 teaspoon అండ్ అలాగే ఆవపిండి 1 tablespoon, ఒక చిటికెడు బెల్లం కూడా తీసుకున్నానండి నేను. సో ఫస్ట్ 2 మామిడికాయలని నీట్గా వాష్ చేసిన తర్వాత దానిపైన ఉన్న తొక్కును తీసేయాలండి. దాని తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టు మామిడికాయలను అయితే సన్నగా తురుముకుందామండి. సో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దామండి. సో మేమైతే 1 kg రైస్ తీసుకున్నామండి. క్వాంటిటీ వచ్చేసరికి రైస్ కుక్ చేసేటప్పుడే నేను దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను, అన్నం పలుకులుగా రావడానికి. సో ఒక డీస్ తీసుకుని దాంట్లోకి తురుముకున్న మ్యాంగో అండ్ అలాగే సాల్ట్ అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే కుక్ చేసుకున్న రైస్ని మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి పోపు గింజలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. అదే ఆయిల్లోకి పల్లీలను యాడ్ చేసుకుని వీటిని అయితే దూరగా వేయించుకోవాలన్నమాట. అండ్ అదే ప్యాన్లోకి ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పోపు గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 యాడ్ చేసుకుని అన్ని రైస్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. సో నేను ఇందాక కలిపి పెట్టిన రైస్ ఉంది కదా, దాంట్లోకి అయితే పల్లీలు, పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలని ఫ్రై చేసి దాంట్లోకి యాడ్ చేశాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అండ్ జీలకర్రను కూడా యాడ్ చేసి వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. అండ్ దాంట్లోనే కరివేపాకు అండ్ పసుపును కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే ఆవపిండిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్కి పట్టిస్తూ మనం వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ని అయితే బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత ఎమ్మీగా అండ్ ఎంత మౌత్ వాటరింగ్గా ఉందో. అంతేనండి, చాలా ఈజీగా అండ్ సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో నచ్చింది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీ.